ఈ డ్రమ్ములో ఏదైతే అయిపోయిన వాషింగ్ అయిన క్లాత్స్ ఉన్నాయో స్పిన్నింగ్ అవగానే సేమ్ క్లాత్ తీసుకుని మనం ఈ డ్రైలో వేయాలి. అంటే ఇక్కడ వ్యూవర్స్ మీరు గమనిస్తే సింగిల్ పర్సన్, నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, నేనే ఆపరేటర్, ఈ క్లాత్ తీసి పైన వేసాం సార్. నెక్స్ట్ లోడ్ మళ్ళీ వాషింగ్ మిషన్ వేసాం సార్. అదే 24/7 రన్ చేసుకోవచ్చు సార్. మొత్తం మనం స్టీల్ బాడీ ఇస్తాం సార్, రస్ట్ అనేది రాదు. మాకు ఈ మిషన్ చేయడానికే 2.5 months పట్టింది సార్. చేసిన తర్వాత ఫస్ట్ ట్రైల్ తిరుపతి ఇచ్చాము, నెక్స్ట్ మిషన్ ఇది మంత్రాలయం ఇస్తాం సార్ ఒక హోటల్కి. ఓకే, సో ఇది దీనికి సేమ్ సార్, అంతే కదా సార్? అంతే సార్. ఓకే సార్, ఇప్పుడు ఎత్తులో ఉంది కదా, ఇక్కడ వాటర్ కానీ ఎలా ఉంటుంది అదంతా? అంటే మనం పైప్ దానికి కనెక్ట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ మొత్తం వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తాం సార్. రైట్, అంతే. ఇన్లెట్ అవుట్లెట్ మొత్తం బ్యాక్ సైడ్ వస్తుంది. అవును, డ్రైర్ కు డక్టింగ్ కూడా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు సౌండ్ వస్తుందా సార్? ఎట్లా? ఏమి రాదు సార్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే సౌండ్. మనం ఫౌండేషన్ బోల్ట్స్ కూడా వేయలేదు సార్. ఓకే, జస్ట్ ఫ్యాక్టరీలో పెట్టాము ఇక్కడ. అవును, ఈ మెషిన్ 4 ఫౌండేషన్ బోల్ట్స్ వేపిస్తాం కస్టమర్ తో, 0 నాయిస్, అంతే. ఒక మిక్సీలో వచ్చే 10% సౌండ్ కూడా రాదు సార్. అండ్ కరెంట్ బిల్ ఎలా ఉంటుంది సార్? చాలా మందికి డౌట్ ఉంటుంది. కరెంట్ బిల్ కూడా వ్యూవర్స్, ఇది 30 kg కెపాసిటీ, సెమీ ఆటోమేటిక్, మన సర్టెన్ టెంపరేచర్ రాగానే కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది మీరు మంత్లీ వాడితే, డైలీ ఒక 10 లోడ్లు వాడితే సార్ నెలకు వచ్చేది నుంచి 10,000 కరెంట్ బిల్ వస్తుంది. అంతే అంతే సార్. రైట్.